ఏంటి గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ చూపిస్తున్నాను చూస్తున్నారా? ఏం లేదు, ఈ వాటర్ లీకేజ్ అవుతుందంట పైన మొత్తం. సో మనకైతే కాల్ వచ్చింది, మనం ఇంకా ఆగాం కదా, వెంటనే స్టార్ట్ చేసేసాం వర్క్ అయితే. ల్యాబ్ నుంచి వాటర్ అయితే చుక్క చుక్క కింద ఇలా కారుతున్నాయి. ఏంటి వాయిస్ చేంజ్ అయిందని చూస్తున్నారా? కొంచెం పంప చేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తాను ఆ స్లాబ్ మొత్తం, దీనివల్ల క్రాక్స్ ఏమైనా ఉంటే బయటపడతాయని. కొత్త క్రాక్స్ అయితే ఏమి లేవు, కానీ ఆల్రెడీ దీనికైతే క్రాక్ పేస్ట్ పెట్టారు పాతది, దాని నుంచి అయితే లీక్ అవుతుంది. మొత్తం అన్ని బిల్డింగ్లకు కూడా ఇలా క్రాక్ పేస్ట్ అయితే పెట్టారు. ఆ మెటీరియల్ ఏం యూజ్ చేశారో అయితే నాకు తెలియదు, బట్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆ క్రాక్స్ మళ్ళీ ఎక్స్పాండ్ చేసి లోపల ఉన్న మెటీరియల్ మొత్తం రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేసిన తర్వాత కొన్ని అయితే పైన ఏదో ప్లాస్టిక్ కూడా వేశారు, అది కూడా రిమూవ్ చేసేస్తున్నా మిషన్ తో. ఆ క్రాక్ పేస్ట్ పెట్టి వీలైతే సిమెంట్ తో పైన లేయర్ వేస్తారు. డ్యామ్ ప్రూఫ్ వేస్తుంటే సరిపోయేది అనుకుంటా. కట్ చేసిన క్రాక్స్ మొత్తం బ్రష్ తో క్లీన్ చేయించేసి మొత్తం డస్ట్ అనేది లేకుండా చాలా నీట్ గా అయితే క్రాక్స్ లో డస్ట్ మొత్తం రిమూవ్ చేయించేస్తున్నా, ఎందుకంటే సీలెంట్ మళ్ళీ లోపలికి వెళ్ళదు. ఫోర్స్ రాక్ తో క్రాకులు మొత్తం ఫిల్ చేసి తర్వాత సీలెంట్ పెడదామని అయితే అనుకున్నా. సో ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ పూర్తయింది. ఇప్పటిదాకా అయితే ఫోర్స్ రాక్ యూజ్ చేస్తా, ఈసారి ఇది డాటర్ ఫిసిట్ లో వచ్చిందంట, దీని అయితే యూజ్ చేస్తున్నా. సో ఏ బ్రాండ్ లో అయినా సరే క్రాకులు ఫిల్ చేయడానికి అయితే ఉంటాయి, ఈ బ్రాండే యూజ్ చేయండి అని చెప్పట్లేదు, ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే క్రాకులు ఫిల్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఇందులో హార్డనర్ అండ్ బేస్ కూడా ఇచ్చారు. సో ఇదైతే మాత్రం ఒకేసారి అయితే మిక్స్ చేయకూడదు, కొంచెం కొంచెంగా కలుపుకోండి, లేదంటే హార్డ్ అయిపోతుంది. సో అది మిక్స్ చేసుకుంటూ క్రాకులను ఫిల్ చేసుకుంటూ అలా కంటిన్యూ చేసిన తర్వాత మన స్టార్ ఐటమ్ అయితే సీలెంట్ తీసుకున్నాం. సీలెంట్ అయితే బయట లేకుండా క్రాక్స్ లో ఫిల్ అయ్యేలాగా అయితే అప్లై చేసుకోవాలి మొత్తం క్రాక్స్ అన్నిటికీ కూడా. ఇంట్లో కూడా ఏషియన్ పెయింట్స్ లో చాలా బ్రాండ్స్ లో అయితే ఉన్నాయి, మీ బడ్జెట్ ని బట్టి ఏ బ్రాండ్ లో యూజ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. సో డ్యామ్ ప్రూఫ్ అయితే తీసుకున్నా, ఇదైతే ఇందులో గ్రే కలర్ ఉంటుంది. డ్యామ్ ప్రూఫ్ అనేది 3 కోటింగ్ అయితే వేసుకోవాలి. సో ఈ క్రాక్స్ నుంచి అయితే మొత్తం లీక్ అయ్యి స్లాబ్ లోకి వెళ్ళిపోతుందని అయితే నాకు డౌట్. సో ఇక్కడైతే బాగా థిక్గా అయితే అప్లై చేస్తున్నా. ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది. క్రాక్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత 1 డే అయితే గ్యాప్ ఇచ్చాను, దానివల్ల త్వరగా ఆరుతుందని. ఆరిన తర్వాత అయితే డ్యామ్ ప్రూఫ్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ రైన్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అందరికీ ఆల్రెడీ అయితే డౌట్ ఉంది కదా, ఇది చేయడం వల్ల వాటర్ లీకేజెస్ అయితే ఆగుతుందా ఆగదా అని. అదైతే మీకు క్లారిఫై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. మీ రెస్పాన్స్ బట్టి అయితే ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నా. లాంగ్ వీడియో చేయడం అనేది మనకి రాదు, సో ఏదో ట్రై చేస్తున్నా. బాగుంటే సపోర్ట్ చేయండి, బాగాలేకపోతే ఎలా చేయాలో కామెంట్ చేయండి. సో ఫస్ట్ కోటింగ్ అయితే ఫైనల్లీ కంప్లీట్ చేసేసా. సెకండ్ కోటింగ్ అయితే మెష్ తో పాటు అయితే వేస్తున్నా. ఈ మెష్ అనేది క్రాకుల పైన అప్లై చేసి దీని మీద అయితే రూఫ్ సీల్ అయితే వేస్తున్నా. ఈ మెష్ అయితే ఫైబర్ మెష్, ఇది హార్డ్వేర్ షాపుల్లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. రోలర్ కి పైప్ వేసుకుంటే ఈజీగా అయిపోతుందని అయితే చాలా మంది అనుకుంటారు. అలా కాకుండా ఇలా వేయడం వల్ల మన క్రాక్స్ అనేవి క్లియర్ గా కనబడతాయి. ఆ క్రాక్స్ దగ్గర మెటీరియల్ అనేది ఎక్కువగా ఫిల్ చేయొచ్చు. అందుకే నేనైతే పైప్ వాడట్లేదు, డైరెక్ట్ గా రోలర్ అయితే వాడుతున్నా. మనల్ని నమ్మి అంత వర్క్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా, వాళ్ళు ఇచ్చే మనీని న్యాయం చేయాలి కదా. కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ మన వర్క్ లో. వాళ్ళు సాటిస్ఫై అయితేనే కదా మనకి ఇంకా వర్క్స్ అనేవి ఇచ్చేది. మనం చేసే వర్క్ పర్ఫెక్ట్ గా చేస్తే చాలు, ఆటోమేటిక్ గా వాళ్ళే సాటిస్ఫై అవుతారు. నా డౌట్ ఏంటంటే వీళ్ళు వేసిన స్లాబ్ చివరి నుంచి అయితే లీక్ అవుతుందని అయితే డౌట్. సో అక్కడే ఎక్కువ ఫోకస్ పెట్టాను. ఇక్కడ ఎక్కడి నుంచి అయితే లీక్ అవుతుంది, బట్ దాని నుంచి కూడా లీక్ అవుతుందని అయితే డౌట్ ఉంది నాకు. సో సైడ్ మాత్రం ఎక్కువ ఫోకస్ పెట్టాను. సో వర్షం పడిన తర్వాత అయితే ఎలా ఉందో రివ్యూ అయితే పెడతాను, చూద్దాం వర్షం పడిన తర్వాత ఆగుతుందా లేదా అనేది. మీ అందరికీ అదే డౌట్ కదా, 90% అయితే ఆగుతుంది. కొన్ని చోట్ల మెస్ వేసినప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల సరిగ్గా అయితే అంటుకోదు, వాటిని కట్ చేసి జాగ్రత్తగా అంటించాలి. సో మెస్ వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అంటించాలి. ఈ మెషిన్ అయితే గట్టిగా లాక్కూడదు, వేసిన తర్వాత లాగడం వల్ల ఊడిపోతుంది. ఇది వేయడానికి కారణం ఏంటంటే క్రాక్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వకుండా ఉంచడం కోసం. ఇది డ్రై అయిన తర్వాత అయితే చాలా గట్టిగా అంటుకుంటుంది. ఇలా అన్ని క్రాక్స్ మీద అయితే మెస్ వేసుకొని పెయింట్ వేయాలి ఒక కోటింగ్ అయితే. ఈ ఫైబర్ మెస్ అయితే ఇలా పెయింట్ వేయడం వల్ల స్టిక్ అవుతుంది చాలా గట్టిగా. ఇలా క్రాక్స్ మొత్తం మెస్ తో అయితే ఫిల్ చేసుకొని స్లాబ్ మొత్తం సెకండ్ కోటింగ్ అయితే వేసుకోవాలి. సెకండ్ కోటింగ్ అయితే డ్రై అయిన తర్వాత ఫైనల్ కోట్ అయితే వేయడం స్టార్ట్ చేసేస్తున్నా. ఈ డ్యామ్ ప్రూఫ్ అప్లికేషన్ మెథడ్ అయితే స్ట్రైట్ అండ్ క్రాస్. ఫస్ట్ కోటింగ్ అయితే అడ్డంగా వేసుకోవాలి, సెకండ్ కోటింగ్ మళ్ళీ నిలువుగా వేసుకోవాలి. అలా ఫైనల్ కోటింగ్ కూడా మళ్ళీ నిలువుగా వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా అయితే స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. 48 అవర్స్ తర్వాత వాటర్ నిల్వ చేసి చెక్ చేసుకోవచ్చు వాటర్ లీక్ అవుతుందో లేదో అనేది. సో నెక్స్ట్ వీక్ అయితే కొత్త కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.